అసలేంటి శివాజీ గారు? అసలు ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు? ఏమన్నా ఉంటే సినిమాల్లో చేసుకోండి, సినిమాల్లో నటించుకోండి. బయట ప్రపంచం గురించి మీకెందుకు? మేము వేసుకుంటాం, లేదంటే ఇప్పేసుకొని తిరుగుతాం, మీకెందుకు? ఇలా అనాలా? అసలు శివాజీ గారు అన్న మాటలో తప్పేముంది? అసలు ఆడవాళ్ళంతా నిజమే సార్, కరెక్ట్గా మాట్లాడారు, చాలా చక్కగా చెప్పారు అని అనాల్సింది పోయి అసలు నువ్వెవరు అనేవాళ్ళు ఉన్నారే, సిగ్గేస్తుంది నిజంగా. ఇలాంటి ఇలాంటి కొంతమంది ఆడవాళ్ళు మాటలు వింటుంటే సిగ్గేస్తుంది. మాలాంటి కొంతమంది ఆడవాళ్ళకి చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఒక మగాడితో చెప్పించుకుంటున్నామా? ఒక మగవాడు స్టేజ్ మీద బహిరంగంగా ఆయన చెప్పే స్థితికి దిగజారిపోయామా ఆడవాళ్ళం? నిండుగా బట్టలేసుకోండమ్మా అని ఒక మగాడు చెప్తే గానీ తెలుసుకోలేని స్థితిలో ఉన్నామా ఆడవాళ్ళం? సిగ్గనిపించట్లా? ఎన్నో ఫ్యాషన్లు ఉన్నాయి, వేసుకోవద్దు అన్నట్లా. ఎవరు అంటున్నారు? ఇంట్లో ఒక వస్తువులాగా చూస్తున్నారా? నిండుగా బట్టలు వేసుకుంటే ఇంట్లో ఒక వస్తువు అయిపోతావా? ఇప్పుకొని బజార్ మీదకి వస్తే మనిషి అవుతావా? అసలు ఏం మాట్లాడతారు? ఏదో ఒకటి మాట్లాడేయాలి. నేను వీరనారిని. వీరనారి అంటే గుడ్డలిప్పుకొని బయటకు రావడం కాదమ్మా. నిండుగా వేసుకొని కూడా నువ్వు వీరనారిగా ఉండొచ్చు, సమాజ సేవ చెయ్యొచ్చు, సమాజంలోకి రావచ్చు. అరకొర బట్టలు వేసుకొని వచ్చేస్తే నువ్వు వీరనారి అయిపోవు, నువ్వేమో సమాజ సేవ చెయ్యవు. ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఆయన ఏమన్నారు? అమ్మ హీరోయిన్లు ఇలా నిండుగా బట్టలు వేసుకోండి, చూడటానికి బాగుంటారు, సగం సగం బట్టలు వేసుకుంటే ఎక్కువ అవకాశాలు వస్తాయని కాదు. ఈ హీరోయిన్లు అని చెప్పారు చూడండి, అతను ఆ మాటని తప్పు చేశారు. హీరోయిన్లు వాళ్ళకు వచ్చే రెమ్యూనరేషన్ కోసమో, లేకపోతే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ కోసమో, ఆ క్యారెక్టరైజేషన్ కోసమో, ఆ క్యారెక్టర్ని ఇలా ఇలా ఉంటుంది నా క్యారెక్టర్ ఈ సినిమాలో అని చూపించుకోవడం కోసమో, ఆ అకేషన్ కోసమో వాళ్ళు వేసుకొని ఉండొచ్చు. అది ఆవిడ హీరోయిన్ అబ్బా, ఆవిడకి అలా ఉంటేనే ఆవిడకి అవకాశాలు వస్తాయేమో, వదిలేద్దాం. కానీ శివాజీ గారు చేసిన తప్పు ఏంటంటే హీరోయిన్లు అనడమే అతను చేసిన తప్పు. నిజం చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది. చాలా మంది పేరెంట్స్ ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేయండి, సోషల్ మీడియాని బ్యాన్ చేయండి అంటున్నారు. ఇదిగో ఇలాంటి అరకొర బట్టల వల్లనే. హీరోయిన్లు మాత్రమే కాదండి, హీరోయిన్లు ఇంకా నయం అనిపిస్తుంది ఒక్కోసారి. బయట ఉన్న జనాలు ఉన్నారండి, పెళ్ళైపోయి పిల్లలు, ఇంకా నాయంతేసి పిల్లలు ఉన్న ఆడోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళైతే అసలు ఒళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళు పెళ్లి కాని అమ్మాయిలు సగం అయితే పెళ్ళైన వాళ్ళు ఇంకా సగం. మళ్ళీ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, వీళ్ళ ఇంట్లో అమ్మా నాన్న ఏమనరా, ఒక్కొక్క ఆడోళ్ళని చూపిస్తే వీళ్ళ ఆయన ఏమండా అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో అలా ఉంటుంది. మా ఇంట్లో సంగతి చెప్తున్నాను, మీరు ఏమైనా అనుకోండి. మా ఇంట్లో చున్నీ లేకపోతేనే అడుగుతారు అనే సంగతి పక్కన పెట్టండి. చున్నీ లేకుండా ఉండే సందర్భాలు అసలు ఉండవు, ఎవరు లేకపోతే తప్ప. నైట్ వేసుకున్న చున్నీ ఉంటుంది ఒంటి మీద. ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్న మాలాంటి కొంతమందికి ఇబ్బందిగానే అనిపిస్తుంది. శివాజీ గారు అనే మాట అసలు తప్పే కాదు. ఇది తప్పు అన్నవాళ్ళు మాట్లాడుతుంటే నాకు సిగ్గేస్తుంది, సిగ్గనిపిస్తుంది. నిజంగా చెప్తున్నానండి. దయచేసి మన్నించండి ఆడవాళ్ళు. వేరొకరు చెప్పుకునేలా ఉండొద్దు. చక్కగా నిండుగా డ్రెస్ అయినా, చీర అయినా, జీన్స్ అయినా నిండుగా ఉండేటట్టు చూసుకోండి. మీకు జీన్స్ వేసుకోవద్దు అన్నట్లా. ఎవరో అంటున్నారు మీరు జీన్స్లు ప్యాంట్లు వేసుకోవచ్చు, మేము చీరలు కట్టుకోవాలా. ఎవరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ఏంటో అతను అన్న మాట ఒక్కటి అది తప్పు అనుకుంటే నేనేం చేయలేను. సామాన్లు కనపడేలాగా అంటే ఒళ్ళు కనపడేలాగా అనకుండా, ఇంకొక బూత్ మాట అనకుండా సామాన్లు అనడమే అన్పార్లమెంటరీ వర్డ్ అయి ఉంటే దానికి కూడా ఆయన సారీ చెప్పారు. ఓకేనా? హ్యాపీయా? మా ఒళ్ళు మా ఇష్టమా? మీ ఒళ్ళు మీ ఇష్టం అయితే మీ ఇంట్లో ఉంచుకోండి, మీ ఇంట్లో చూసుకోండి. బజార్ మీదకి ఎందుకు వస్తున్నారు? ఊరు మీదకి ఎందుకు వస్తున్నారు? అలాంటి మీ ఒళ్ళుతో ఎవరి కోసం, ఎవరికి చూపించాలని వస్తున్నారు? మీ ఒళ్ళు మీ ఇష్టం, మీ ఇంట్లో ఉంచుకోండి, మీ ఒళ్ళకి చూపించుకోండి. మీకు నచ్చినట్టు చేసుకోండి. వాళ్ళకి ఇష్టమేమో, చూసేవాళ్ళు చూస్తారు. అబ్బా సూపర్ అంటే అది సూపర్ అని కాదయ్యో. ఎంతమంది అమ్మాయిల్ని ఇలా చూపించే అమ్మాయిల్ని, లైక్ ఇలా ఉండే అమ్మాయిల్ని చూసి అబ్బాయిలు ఇష్టపడతారేమో. మోజు అంటే కూడా అన్పార్లమెంటరీ సారీ చెప్పండి అంటారేమో. ఆ చెప్పడమే తప్పు అనుకుంటే మీరు చేయడం ఇంకా తప్పు. సో అలాంటి అమ్మాయిల్ని చూసి అబ్బాయిలు సొల్లు కారుస్తారేమో కానీ అలాంటి అమ్మాయిని చేసుకొని ఇంట్లో పెట్టుకోవాలనేది అనుకోరు. ఇది మాత్రం వాస్తవం. ఎప్పుడైనా సరే నిండుగా మంచిగా అమ్మాయి ఎలాంటిది ఇలా ఏరి కోరి ఇంటి కోడలు కావాలనైనా, ఇంటి భార్య కావాలనైనా ఇలా కోరుకునేది ఇలా ఉండే అమ్మాయిలనే. మరి ఇప్పుడు ఎలా ఉందో సమాజం నాకు అర్థం కావట్లేదు. అందుకే ఒకరోజే 3-4 ముచ్చట్లు అవుతా ఉన్నాయి. మరి తప్పుగా అనుకోవద్దు. సో శివాజీ గారు ఆ పదం అనడమే తప్పు అనుకుంటే మీరు అలా బిహేవ్ చేయడం ఇంకా పెద్ద తప్పు. ఇంకా చాలా మందిని చూస్తున్నాము, చాలా ఘోరంగా ఉంది సిచ్యువేషన్. ఆయన అనడం తప్పు అన్న వాళ్ళు తలదించుకోవాలి అంతే. అంతకన్నా నేను వేరేం మాట్లాడలేను.